మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. సార్, కీర్తి స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే దేప గోపాల్ రెడ్డి గారి స్మారక దినోత్సవం పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణంలోని ఆయన జయంతి రోజున ఏదైతే సైక్లింగ్ పోటీ కార్యక్రమం ఆ రోజు ప్రారంభించబోతా ఉన్నారు. ఆ కార్యక్రమాల గురించి ఇక్కడ మనకు మాధవరెడ్డి గారు ఉన్నారు. వారి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే అండి. దేప గోపాల్ రెడ్డి గారు మనకి ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తిగా, ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తిగా కీర్తి చేసులు ఆయన పేరున ఆ రోజు మీరు తీసుకుపోయే కార్యక్రమాల గురించి చెప్పారు. దేప గోపాల్ రెడ్డి గారు ప్రజల కోసమే తన జీవితాన్ని మొత్తం కూడా అంకితం చేయడం జరిగింది. అంతేకాకుండా చివరికి ప్రజా ప్రయోజనాల కోసము తన కుటుంబ ప్రయోజనాలని పణంగా పెట్టి దాదాపు చివరిలో ఆయన చనిపోయే ముందు 100 ఎకరాల భూమిని కూడా ప్రజా శ్రేయస్సు కోసము అమ్మేయడం జరిగింది. బట్ అలాంటి ప్రజానాయకులు, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా అనేక గ్రామాల్లో పాఠశాలను నెలకొల్పడం జరిగింది. అంతేకాకుండా సహకార బ్యాంకు చైర్మన్ గా అనేక మంది రైతులకి రుణాలు, వ్యవసాయ రుణాలు ఇవ్వడము, అదేవిధంగా ట్రాక్టర్లు, ఎంతో మందికి ట్రాక్టర్లు ఇప్పించడం. అలాంటి నీతి నిజాయితీతోని నిస్వార్థ ప్రజాసేవకునిగా ఉన్న దేప గోపాల్ రెడ్డి గారి శత జయంతి రేపు జూన్ 28వ తారీఖు ఉంది. కాబట్టి ఆ జూన్ 28వ తారీఖుని పురస్కరించుకొని వారి సేవలని సమాజానికి చేయడం కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేప గోపాల్ రెడ్డి ట్రస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా నాన్ స్టాప్ సైక్లింగ్, అంటే మీరు చిరంజీవి సినిమా చూసింటారు. ఆ సినిమాలో చిరంజీవి చాలా 3 రోజులు 4 రోజులు సైక్లింగ్ చేస్తారు. ఆ తర్వాత అతను విక్టరీ ఒక కాజ్ కోసం చేస్తారు. ఇది కూడా ఎన్విరాన్మెంట్ కోసము, ఎంజాయ్మెంట్ కోసము, చైల్డ్హుడ్ ని గుర్తు చేసుకోవడం కోసము ఈ సైక్లింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ కాంపిటీషన్ ఏం లేదు, కాలు కింద పెట్టకుండా ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. దాదాపు 15 గంటలు కాలు కింద పెట్టకుండా సైక్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇది చాలా చూడముచ్చటగా కూడా ఉంటుంది. ఆ కాలు కింద పెట్టకుండా మధ్యలో కూడా నీళ్లు తాగడం కూడా సైక్లింగ్ చేస్తూనే నీళ్ళు తాగాలి. ఏదన్నా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటే కూడా సైక్లింగ్ చేస్తూనే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే ఇది హెల్త్ కాన్షియస్, అంటే ఫిట్నెస్ అనేది మన లోపల ఎంత స్టామినా ఉంటుంది అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం కూడా ఇది ఒక మంచి అవకాశము. కాబట్టి ఇందులో విద్యార్థులు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు. మొదటి ప్రైజు 25,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ 10,000 రూపాయలు, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ 5,000 రూపాయలు. ఇవి కాకుండా కూడా కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఈ సందర్భంగా ఆయన గురించి స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఎన్ని ప్రాంతాల నుంచి కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు? చాలా ఫోన్స్ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి కూడా. దాదాపు ఒక 300-400 మంది పాల్గొనే అవకాశం ఉంది. అది గ్రౌండ్ లో వేరే చోటికి పోవాల్సిన అవసరం లేదు, గ్రౌండ్ లోనే కంటిన్యూస్ గా తిరుగుతూ ఉండాలి. ఎవరైతే లాస్ట్ వరకు నిలుస్తారో వారికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కేవలం కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంతాలకు కాకుండా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు? మొదట కల్వకుర్తి ప్రాంతానికి అనుకున్నాము, కానీ వీరి సేవలు మొత్తం రాష్ట్రం మొత్తం తెలియాలంటే అందరికీ అవకాశం ఇచ్చినట్లయితేనే అందరికీ తెలుస్తుందని చెప్పేసి ఎవరైనా సైక్లింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల వ్యక్తులు ఎలా మిమ్మల్ని సంప్రదించాలి? వాళ్ళకి ఏమన్నా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందా? ఎట్లా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి? దీనికి ఏమీ రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేదు. డైరెక్ట్ గా ఆదివారము జూన్ 28వ తారీఖు రోజు 8 గంటలకు ఆ గోపాల్ రెడ్డి ట్రస్ట్ గ్రౌండ్ కు వచ్చి డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ రోజు ఎంతమంది విఐపీలు రాబోతున్నారు? దాదాపుగా అక్కడ గ్రౌండ్ స్థలము వివరాలు ఎక్కడ ఏంటి అని చెప్పండి. అది ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారిని అభిమానించే చాలా మంది ఆ తరం వాళ్ళు చాలా మంది వస్తున్నారు. కానీ ఎండింగ్ ఎప్పుడైతుందని నేను చెప్పలేను. ఎందుకంటే 15 గంటలు అంటే 8 గంటలకు ప్రారంభం చేస్తే రాత్రి 8 గంటలకే 12 గంటలు అవుతుంది. మళ్ళీ ఇంకా 3 గంటలు అని అంటే ఆల్మోస్ట్ 10, 11, 12 కూడా కావచ్చు. ఎంత లేట్ అయినా సరే అతిథులని రిక్వెస్ట్ చేసి వాళ్ళ చేతుల మీదుగా ఈ క్యాష్ ప్రైజ్ మరియు మెమంటో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ సార్ స్థలం? ఎక్కడ కల్వకుర్తి స్థలము? యాక్చువల్ గా అయితే గోపాల్ రెడ్డి ట్రస్ట్ ఇక్కడ సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదురుగా ట్రస్ట్ ఉంది. కానీ ఈ నెంబర్ చూస్తుంటే ఎక్కువ నెంబర్ వస్తారని రెస్పాన్స్ తెలుస్తుంది. కాబట్టి మున్సిపల్ ఆఫీస్ పక్కనున్న దసరా కార్యక్రమం చేస్తాం కదా, ఆ పెద్ద గ్రౌండ్ ఫస్ట్ కల్వకుర్తి ప్రాంతానికి పరిమితం చేసినప్పుడు అక్కడ అనుకున్నాము. కానీ ఇప్పుడు ట్రస్ట్ సభ్యులను కూర్చొని ఈ రోజే నిర్ణయించడం జరిగింది.
ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో ఈ కార్యక్రమం ఉంటుంది. అందరు కూడా రావాలి, చూడముచ్చటగా. అంటే ఆ స్టామినా, స్పీడ్ అంటే ఒకటేసారి అది లక్ కూడా ఉంటుంది స్పీడ్ లో. ఇందులో లక్ లేదు. 15, 16, 20 గంటలు ఎవరైతే స్టామినాతో చేస్తారో వాళ్ళకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు కూడా ఫిట్నెస్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. అదేవిధంగా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనము చిన్న చిన్న దూరాలకి సైకిల్ నే ఉపయోగించాలన్న ఒక మెసేజ్ ను కూడా ఈ కార్యక్రమం ద్వారా, అంటే ఆ మంచి మహా వ్యక్తి జన్మదినాన్ని ఈ విధంగా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే కార్యక్రమంగా దీన్ని రూపుదిద్దడం. ఆ రోజు సైక్లింగ్ లో పాల్గొన్న దాదాపుగా మీరు అనుకుంటున్న 300 మందికి ఎక్కడ అకామిడేషన్, వాళ్ళకి ఏర్పాట్లు ఎక్కడ మీరు ఏర్పాటు చేశారు? అకామిడేషన్ ఏం లేదు, డైరెక్ట్ గా వచ్చి గ్రౌండ్ లో సైకిల్ దొక్కుతూనే సైకిల్ మీదనే వాళ్ళకి అకామిడేషన్. మధ్యలో నీళ్లు అందించడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తాం తప్పిస్తే మిగతా అంతా కూడా వాళ్ళు స్టామినాతోని 15 గంటలు సైక్లింగ్ చేసే ఆ దృఢ సంకల్పంతో అక్కడికి వచ్చి బహుమతి గెలుపొందాల్సిందిగా ప్రార్థన. చివరికి చెప్పండి, కల్లకుర్తి నియోజకవర్గం ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకోవడానికి? అంటే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చిన నాయకులందరూ కూడా ఆస్తులు కూడబెట్టడం కోసమే ప్రజా జీవితంలోకి వస్తున్నారు. ఆస్తులు కూడబెట్టడం కాదు, ప్రజా జీవితంలో ఆస్తులని త్యాగం చేసి ప్రజాసేవ చేయాలన్న ఒక మహాత్ముని, ఆ గొప్ప మనిషి యొక్క ఆదర్శాలని ఇప్పుడున్న నాయకులు కూడా అవి ఆదర్శంగా తీసుకోవాలని దానికి మెసేజ్ ఇవ్వడం కోసమే అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఈ రాజకీయ రంగంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఈ గోపాల్ రెడ్డి గారి ట్రస్ట్ పనిచేస్తుంది. ఇదండి, మొత్తానికి ఒక నాయకుడు గుర్తుండాలంటే ఆయన చేసిన కార్యక్రమాలే ఆయనని గుర్తిస్తుంది, బ్రతికిస్తుంది అనడానికి ఇదే నిదర్శనము. ఇప్పుడు మనకు దాదాపు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి డాబా గోపాల్ రెడ్డి గారు అంటే మినిమం తెలియని పర్సన్ చాలా మంది ఉన్నారు. కానీ చాలా సీనియర్, చాలా పదవులు అనుభవించిన వ్యక్తిగా ఆయన జయంతి సందర్భంగా సైక్లింగ్ అనే ఒక కార్యక్రమాన్ని, ఇప్పుడున్న జనరేషన్ లో సైక్లింగ్ తొక్కడం అనేది ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వినూత్న ఆలోచన విధానంతో సైక్లింగ్ అనే కార్యక్రమంతో ఆ రోజు శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా ఈ రోజు మనకు మాధవరెడ్డి గారు మరిన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇదండి, డాబా గోపాల్ రెడ్డి గారి స్మారక దినోత్సవం రోజున సైక్లింగ్ పోటీ కార్యక్రమాలు ఎక్కువ మొత్తంలో చాలా మంది యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నట్టుగా అందరికి ఒక మెసేజ్ ఆలోచన విధానంతో ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 10,000. అక్కడ నుంచి వాళ్ళకు అందులో పాల్గొన్న వారికి కూడా వాళ్ళని గుర్తించి ఏదో ఒక బహుమతి అందజేయడం జరుగుతుంది. ఇది ఇలాగే సక్సెస్ అవుతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లే ఆలోచన విధానంతో మేము ముందుకు వెళ్తాను అని మాధవరెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ఇదాన్ని చూస్తూనే ఉండండి. మీడియా న్యూస్, నేను ప్రసాద్.